హలో అండి, ఈరోజైతే మనము పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇది అన్నంలోకి ఇంకా మనకు అన్ని టిఫిన్స్లోకి అయితే వేసేసుకొని తినచ్చు. మీరుగానైతే తప్పనిసరిగా ఈ విధంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను మినపప్పు, ధనియాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, అలానే వేరుశనగ గుళ్ళు ఇవన్నీ అయితే సేమ్ క్వాంటిటీస్ తీసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసా కదా, మంచిగా అయితే మనకి ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం పక్కన పెట్టుకొని కొద్దిసేపు అవి కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా వేసుకొని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం సేమ్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని, పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలన్నమాట. తర్వాత మనమైతే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, ఇక్కడ 10 తీసుకొని ఇవైతే ఎక్కువ కారంగా ఉంటాయి అనమాట. అందుకని ఇక్కడ నేను ఒక 10 కాయలు అయితే తీసుకొని ఇలాగ మధ్యలోకి అయితే ఇలాగ తీసుకొని అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. అలానే 1 కప్పు పుదీనా అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే ఈ కొత్తిమీర అనేది మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. చూసే కదా, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర. వీటిలన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ టమాటోస్ ఉంటాయి కదా, నేనైతే మీడియం సైజు 2 టమాటోస్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అవైతే యాడ్ చేస్తూ ఉన్నాను. కావాలంటే మీరు ఒక పెద్ద టమాటో తీసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక మీడియం సైజ్ తీసుకున్నాను కదా, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇక మనకి ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మనమైతే వాటర్ అయితే వేయకూడదు. మధ్య మధ్యలో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గిపోవాలన్నమాట. మనకి ఆయిల్లోనే ఇవి అప్పుడు దాకైతే కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇక్కడ మూత పెట్టుకున్నాం కదా, అప్పుడప్పుడు మూత తీసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకైతే ఇక్కడ మంచిగా మగ్గిపోయాయి అనమాట. ఇవి పక్కన పెట్టుకొని కొద్దిసేపు అయితే కూల్ అవ్వనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత అయితే మనము మిక్సీ పట్టుకుందాము. ఇంకా స్టవ్ ఆపేసాను అనమాట. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు నేను మిక్సీలోకి అయితే తీసేసుకున్నాను. ఇందులోకి చింతపండు అనమాట, కొద్దిగా సరిపోతుంది. చింతపండు అయితే ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఉంటాయి కదా, అవైతే ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట. కొద్దిగా మిక్సీ పట్టుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ముందు పౌడర్ అయితే, ఆ పౌడర్ అయితే వేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసాం కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట గ్రీన్ కలర్లో. ఇంక ఇంతే అనమాట, మనకి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనమాట. ఇంకా మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకుంటే ఇలాగైనా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ పోపు అయితే వేస్తున్నాను. మనం ఇది దోశలోకి ఇంకా ఆల్ టిఫిన్లోకి అనమాట, దోశ, బోండా, ఇడ్లీ దేంట్లోకైనా తీస్తారే మనం చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. చట్నీతో కానీ పని ఉండదు. ఇంకా అలానే ఆ వేడి వేడి అన్నంలోకైనా సరే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా నేను చెప్పాను కదా, ఇక్కడ పోపు వేసుకున్నాను అనమాట. మనము అన్నిట్లో పోపు వేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో, కాకపోతే ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు కానీ యాడ్ చేసేసుకొని అయితే ఇక్కడ నేను పోపు అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా సింపుల్గా అయితే మనకి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. చూసే కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. మన హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట. మింట్ లీవ్స్ మన హెల్త్కి చాలా మంచిది కదా. ఇంతేనమాట. పైన ఇలా కొద్దిగా పెట్టుకుంటే గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతే అనమాట, చాలా సింపుల్. వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.